అకాల వర్షాలతో దెబ్బతిన్న ఆంధ్ర తెలంగాణకు కలిపి 50 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు మాజీ ఎంపీ మేకపాటి రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం తమ కుటుంబం మాటలతో చెప్పలేనంత త్యాగం చేసిందని, 200-300 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని సైతం త్యాగం చేశామని తెలిపారు. ఎందరికో ఎన్నెన్నో విధాలుగా ఉపాధి కల్పించామని, హై లెవెల్ కెనాల్ కోసం సర్వశక్తులు వడ్డామని, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టిన సంగం బ్యారేజీకి ఆయన పేరు తొలగించడం దారుణమని విక్రమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి విక్రమ్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అకాల వర్షాల వల్ల అటు తెలంగాణ రాష్ట్రం, ఇటు ఆంధ్ర రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. ఎక్కడ చూసినా కానీ ఇటు తిండి కోసం, నీళ్ల కోసం ప్రజలు అలమటిస్తున్న క్షణంలో నేనున్నాను అంటూ మేకపాటి కుటుంబం ముందుకొచ్చింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు నేనున్నాను, అధైర్యపడవద్దని చెప్పి తన వంతు 50 లక్షల అతి పెద్ద భారీ ప్యాకేజీ ప్రకటించారు. 25 లక్షలు ఇటు ఆంధ్రాకి, 25 లక్షలు ఇటు తెలంగాణకు ప్రకటించారు. ఇది రేపు కానీ ఎల్లుండి కానీ సంబంధిత అధికారులకి అందజేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా ఇటు సంగం బ్యారేజ్ 1-2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచి ఇటు మంత్రిగా పనిచేసి ఇటు జిల్లా ప్రజల గుండెలో శాశ్వతంగా నిలిచిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును అర్ధాంతంగా తీసివేయటం, అదేవిధంగా నెల్లూరు బ్యారేజ్కి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు కూడా అర్ధాంతంగా తీసేయడం పట్ల విక్రమ్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఈ విషయం గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఫస్ట్ మొదటిగా మాట్లాడుకుంటే 50 లక్షల భారీ విరాళం ప్రకటించి మీ మంచి మనసు చాటుకున్నారు. దీనిపైన ఏమంటారు? అంటే మీరందరూ గమనించుంటారు, దాదాపు వారం నుంచి పడే వర్షాలకి మిగతా విజయవాడలో ఈరోజు వరద వచ్చిన తర్వాత టీవీలో నిజంగా చూడలేకపోతున్నాం. ప్రజలు ఎంత విధంగా కష్టపడుతున్నారు. భోజనం లేకుండా కానీ, పనుకోవడానికి కానీ, ఏమైనా కానీ అక్కడ జీవితం చాలా కష్టమైపోయింది. అది చూసి మా నాన్నగారు అయితే ఇమీడియట్గా దాని మీద మనమే కాదు, ఏపీలో ఉండే ప్రజలైనా కానీ, దేశంలో ఉండే ప్రజలైనా కానీ అందరూ కొంచెం అయినా చెయ్యి వేసి అక్కడ ఉండే ప్రజలకు కొంచెం అయినా సహాయం పడాలని చెప్పేసి ఆ కోరికతో సొంతంగా కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఉండి మన సైడ్ నుంచి ఏపీ ప్రభుత్వంకి ఒక 25 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి ఇంకొక 25 లక్షలు మా సైడ్ నుంచి ఎంత వీలు పడిందో అంత శక్తి మించి చేసి ప్రజలకంతా కొంచెం సహాయం పడాలని చెప్పేసి ఆ స్టెప్ తీసుకున్నారు. గమనించుంటే పోయినసారి కేరళలో కూడా దాదాపు 100 సంవత్సరాలకి ఒకసారి ఫ్లడ్ వచ్చింది, 2018లో అనుకుంటాను. అప్పుడు కూడా నాన్నగారు అక్కడ చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు దాదాపు 1 కోటి రూపాయల దాకా కూడా ఇవ్వడం జరిగింది. అది దీనికన్నా ఇంకా పెద్ద ఫ్లడ్. ఎక్కడైనా కష్టం ఉంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రం ముందు వచ్చి ఫస్ట్ సహాయం చేయాలి. అందరూ కొంచెం చెయ్యి వేస్తే తొందరగా అక్కడ ప్రజలు బయటకు వస్తారని చెప్పేసి ఆలోచనతో ఈరోజు చేయడం జరిగింది. మేము కూడా ప్రార్థిస్తున్నాము తొందరగా ప్రజలందరూ వర్షాలు తగ్గిపోయి మళ్ళీ నార్మల్సీకి వచ్చి ప్రజలందరూ మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగిపోయి జీవితం బాగా సాఫీగా తడవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇటు సంగం బ్యారేజ్కి దివంగత నేత, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పేరు పెట్టారు. అదేవిధంగా నెల్లూరు బ్యారేజ్కి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టారు. అయితే ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాకముందే ఈ 2 పేర్లు తొలగిస్తున్నామని ప్రకటించింది. దీనిపైన మీరేమంటారు? అది నిజంగా అది చాలా బాధ కలిగిస్తూనే ఉంది. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక ప్రాజెక్ట్కి ఏమైనా పేరు పెడుతున్నారంటే ఆ మనిషి కొంచెం సమాజానికి కానీ, ప్రజలకు కానీ ఎంతో సేవ చేసిన తర్వాత, వాళ్ళకు ఒక మంచి పేరు వచ్చిన తర్వాత ఎప్పటికైనా కానీ కొంచెం పేరు నిలిచిపోవాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ కానీ దేనికి కానీ ఒక పేరు పెడతారు. అది గుర్తింపు కోసం పెడతారు, అంతేగాని రాజకీయాలకు కానీ మిగతాదంతా కాదు. అట్లాంటిది ఆత్మకూరులో సంగం బ్యారేజ్కి గౌతమ్ అన్న ఎంతో కృషి చేశారు. మా కుటుంబం కూడా ఇక్కడ ప్రజలకైతే దాదాపు 300-400 కోట్ల ఆస్తులు కూడా రాసిచ్చాం. కాలేజ్ కానీ, స్కూళ్ళు కానీ రకరకాలుగా. అదేవిధంగా ఈ ప్రాంతానికి నీళ్లు మనకి హై లెవెల్ కెనాల్ కూడా తొందరగా పనులు జరగాలని చెప్పి ఎంతో కృషి చేసి సంగం బ్యారేజు మిగతా దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి గౌతమ్ కూడా చాలా పోట్లాడారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్కి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప మనసు చేసుకొని గౌతమ్ పేరు కూడా పెట్టారు గుర్తింపుగా. అట్లాంటిది 3 నెలలు కూడా కాలేదు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలంతా వదిలేసి ఉండే పేర్లు మార్చడంలో మొదలుపెట్టారు. అది నిజంగా వాళ్ళు ఆ పేరు తీస్తే వాళ్ళకి ఏమైనా అభివృద్ధి వస్తుందో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసిన హామీలు కానీ మిగతా సూపర్ 6 అని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 రకరకాలుగా చేసి ఈ ఎలక్షన్కి ముందుకు వచ్చారు. కాబట్టి అవన్నీ మర్చిపోయి దీంతో వాళ్ళకి అభివృద్ధి వస్తుంటే వాళ్ళకే తెలియాలి. ఇంకపోతే
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకమైన పదవులు అనుభవించిన వాళ్ళు అప్పుడే టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ఇందులో భాగంగా మన జిల్లా నుండి ఇటు బేదా మస్తానరావు కానీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే వాళ్ళ పర్సనల్ మీద నా చెప్పే అంత స్థాయి లేదు. కానీ మామూలుగా అయితే ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రేపు రాబోయే మనుషులకు కూడా మనం చేసే ప్రవర్తనను బట్టి వాళ్ళకు కూడా ఎగ్జాంపుల్గా నిలిచిపోతారు. ఈ విధంగా పార్టీ ఎలక్షన్ ఓడిపోతే వేరే పార్టీ పోవడం కానీ అది మంచి ఎగ్జాంపుల్ కాదని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడియల్స్ ప్రిన్సిపల్స్ మీద వాళ్ళు ఎలక్షన్కి నిలబడతారు. దాన్ని బట్టి ఎవరైనా కానీ రాజకీయంలోకి వచ్చే వాళ్ళు అది చూసి ప్రజలకు మేలు చేయాలని చెప్పి సేవ చేయాలని చెప్పేసి ఆ సిద్ధాంతం నమ్మి ఆ పార్టీలో జాయిన్ అవుతారు. అందుకు పార్టీ ఓడిపోగానే గెలిచిన పార్టీలో పోవడం అనేది అది మంచి రాజకీయం కాదని నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ప్రజా సేవలకి ఆలోచించాలి, కానీ సొంత సేవకి ఆలోచించుకుంటే మాత్రం రాజకీయాలు ఎక్కువ రోజులు నిలవని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా సార్, ఇప్పటికే స్కూలు తీసి దాదాపు 3 నెలలు అయిపోతూ ఉంది. ఇంతవరకు అమ్మకు వందనం రాలేదు. ఇటు పేద ప్రజలు ఎంతోమంది ఎప్పుడెప్పుడో అమ్మకు వందనం అందజేస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపైన ఏమంటారు? అంటే దాదాపు 2014లో కూడా చూసాం. అప్పుడు కూడా మన చంద్రబాబు గారు కూడా చాలా హామీలు ఇచ్చున్నారు. రైతులకు కానీ డ్వాక్రా మహిళలకు కానీ రకరకాలుగా ఇచ్చున్నారు. అప్పుడు కూడా అమలు చేయలేకపోయారు. అంటే ఎందుకు కారణాలు వాళ్ళకే తెలియాలి. అక్కడ బడ్జెట్ లేక లేకపోతే మనసు లేకనా వాళ్ళే చెప్పాలి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమైనా హామీలు ఇస్తే తప్పకుండా నేను చేసి చూపించానని కూడా నిరూపించారు. ఈ 5 సంవత్సరాల్లోనే కరోనా ఉన్నా కానీ ఆయన చేసి చూపించారు. అట్లాంటిది ఈ ఎలక్షన్లో మళ్ళీ ఎలక్షన్ పోయినప్పుడు రకరకాలుగా హామీలు ఇచ్చారు 2 పార్టీలు. ఆ హామీలు బట్టో లేకపోతే వేరే కారణాలు బట్టో కానీ ఇమీడియట్గా ప్రజలు మాత్రం కొంచెం నమ్మి గెలిపించారు. దాంతో మీరందరూ కూడా వీడియోలు చాలా వైరల్గా ఉన్నాయి. చాలామంది పోయి ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని చూపించి నీకు 10 రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు చూసే పరిస్థితి ప్రకారం ఎట్టుందంటే నీకు పువ్వు పెట్టారని చెప్పి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి. ఆ అమ్మ ఒడి అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే జగన్ గారు పేదవాళ్ళ ఇంట్లో పిల్లల్ని స్కూల్ నుంచి తీసి పనికి పంపించకూడదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దలకి 15,000 ఎంతో సంవత్సరానికి ఇస్తూ పిల్లలు మాత్రం బయటికి తీయకూడదు, 75% అటెండెన్స్ ఉండాలి అని చెప్పేసి అమ్మ ఒడిని తీసుకొచ్చారు. అట్లాంటిది టీడీపీ నాయకత్వం ఏం చెప్పారంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క చిన్నారికి 15,000 ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత మాత్రం 1 సంవత్సరం తర్వాత చూస్తాము, ప్లాన్ వేస్తాము ఏందనేది చెప్తా ఉన్నారు. అంటే ప్లాన్ చెప్పేటప్పుడు 6 నెలల నుంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి తెలీదా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది స్కూల్కి పోతున్నారు, ఎంతమంది బిలో పవర్టీ లెవెల్ ఉన్నారు, వీళ్ళందరూ చూసి కదా మీకు కూడా ఓటేసింది. అదే కాకుండా రైతు భరోసా ఇప్పటిదాకా ఏం చేయలేదు. రైతులకి ఇమీడియట్ హెల్ప్ అనేది ఆ స్కీమ్ ద్వారా తీసుకొచ్చింది, అది కూడా మర్చిపోయారు. మిగతా చాలా ఉన్నాయి. ఫేజ్ 1లో అయితే చేయూత అని చెప్పేసి 18 సంవత్సరాలకే ఇస్తారని చెప్పారు. ఈ విధంగా సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు, బస్సులు ఫ్రీగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రస్తుతానికి మర్చిపోయి ఉన్నారు. ప్రజలు కూడా మర్చిపోతున్నారేమో అనుకుంటున్నారు. లేకపోతే 5 సంవత్సరాలు ఉంది కాబట్టి దాని తర్వాత మళ్ళీ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఈ సంగం బ్యారేజ్ కానీ ఇటు నెల్లూరు బ్యారేజ్ కానీ మళ్ళీ యథావిధిగా పాత పేర్లు కానీ పునరుద్ధరించకపోతే మీరు ఏమన్నా ఇటు ఆందోళన కానీ ధర్నాలు కానీ చేపట్టే అవకాశం ఉందా? ఇప్పుడు మనమైతే లీగల్గా ఫైట్ చేస్తాం, వాళ్ళకైతే అడగలుగుతాం. అంటే ఇదేమైనా చట్టం కాదు, ఏం కాదు, ఎవరో మంచి కార్యక్రమం అని చెప్పేసి పేరు పెట్టారు. అంత దానికి మేము ధర్నాకి దిగుతామని కాదు, కోర్టులో ఫైట్ చేస్తాం మిగతా విధంగా. ఎందుకంటే ఎవరన్నా జియో తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ పేరు మార్చకూడదని చెప్పేసి, లేకపోతే వచ్చే కాలంలో అన్నీ మార్చేస్తాం కదా. దేనికి ఒక స్టాండర్డ్ ఉండదు, దేనికి ఒక పరపతి ఉండదు, దేనికి ఒక విలువ ఉండదు. అది అని చెప్పేసి అందుకు ఆ ఫైట్ కోర్టులో చేస్తాం, ప్రజల్లోకి తీసుకోబోతాం. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఇట్లాంటి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మన టీడీపీ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఆ ఫైట్ని కోర్టులో చేస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఇటు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కానీ గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ సామాన్యులకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, అందుకే ఓటమి ఇచ్చిందని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని మీరేమంటారు? అట్టేం లేదండి. అంటే ఇప్పుడు మీరు గమనించుంటే
కొన్ని లోపాలు అయితే ఉన్నాయి, కాదనట్లేదు. అందరూ నేర్చుకుంటారు. అయిపోయిన తర్వాత కారణాలు రకరకాలుగా కారణాలు ఉంటాయి కాబట్టి ఆ అసెస్మెంట్ చేసుకొని దాన్ని మరీ సరిదిద్దుకొని ముందుకు పోతున్నాం. నాకు తెలిసి మాత్రం ఇప్పుడు కూడా జిల్లా వైడ్గా నిన్న కూడా మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరినీ కలిశారు. వచ్చే వారంలో నెల్లూరు క్యాండిడేట్లు కూడా కలవబోతున్నారు. అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ పార్టీని ఏ విధంగా రివైవ్ చేయాలి, రీబిల్డ్ చేయాలని చెప్పి ఆయన కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న షాక్ కాదు కదా, దాదాపు 175లో 11 సీట్లు అని చెప్పి ఏ నాయకుడికైనా కానీ షాక్. ఇంత చేసిన తర్వాత ఇంత ఏ మేనిఫెస్టో మీద నిలబడ్డారో, దేని మీద ప్రభుత్వం నడిపారో, ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ ఇంత లోపం ఎక్కడ ఉందనేది సొంతంగా ఆలోచించుకుంటారు ఏం జరిగింది అనేది. అది కూడా మా నాయకుడు కొంచెం టైం ఇవ్వాలి. ఇప్పుడు జరిగిందంతా 3 నెలలే కాబట్టి కొంచెం టైం అయిన తర్వాత ఆయన కూడా కోలుకొని ఆయన మళ్ళీ అందరినీ తీసుకొని, ఎవరైనా ఆయన కూడా హ్యూమన్ బీయింగే కదా, సాటి మనిషే కదా, ఆయన కూడా మనసు ఎంతో దెబ్బతిని ఉంటుంది కాబట్టి ఆయన కూడా కొంచెం టైం తీసుకొని బయటికి రావాలని చెప్పి కొంచెం 1 by 1 తీసుకోబోతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కాదు, మళ్ళీ ప్రతి గ్రామానికి కానీ, ప్రతి మండలికి కానీ, ప్రతి నియోజకవర్గానికి కానీ మళ్ళీ జనవరి నుంచి ప్రారంభించి అందరినీ కలిసే ప్రోగ్రాం కూడా పెట్టుకుంటున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆయన మళ్ళీ ఇంకా ఏ విధంగా బాగు చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి జనవరి నుంచి మన సీఎం గారు మళ్ళీ కనపడతారు. సార్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇటు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మీరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు, అసలు వాళ్ళని పట్టించుకోవటం లేదన్న ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టే మీరే అప్పుడప్పుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు, కాకాని గారు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు అందుబాటులో ఉండటం లేదు. అది తప్పుడు ప్రచారం అనుకుంటారండి. అందరూ అందుబాటులోనే ఉన్నారు. ఇప్పటికే మనం అందరం ప్రతి ఎమ్మెల్యే నాకు తెలిసిన ప్రోగ్రాంలు కానీ, పెళ్ళిళ్ళలో కానీ, వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం కూడా ఇప్పుడంటే ఉండి కూడా ప్రజలకు ఉన్నా కానీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు, ఎక్కువ ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు ఉంటే మనకు కూడా మంచిది, వాళ్ళకు కూడా టైం ఉంటుంది. మనం ఏమైనా ఇష్యూ వస్తే, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి సరిపడా సిస్టమ్ ఒకటి కూడా తయారు చేసాం. అందరూ నెల్లూరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కలిసి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఒక పార్టీ ఆఫీస్లో ఒక వ్యవస్థ పెట్టి లీగల్గా కానీ ఏ విధంగా అయినా వాళ్ళకి సహాయం కావాలంటే మాత్రం ఆ సిస్టమ్ తయారు చేస్తున్నాం. నెలకు 2 సార్లు అయితే తప్పకుండా కలుస్తున్నాం. ఒకసారి అయితే ఒక కాన్స్టిట్యున్సీలో కలిసేటట్టు, ఎవరికైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ ఇంట్లో కూడా పోయి కలిసి వాళ్ళకు కూడా అండగా ఉండేటట్టు సిస్టమ్ కూడా తయారు చేశాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అయితే ఏదేమైనా కానీ ఇటు ఈ అకాల వరదల వల్ల ఇటు భారీగా నష్టపోయిన తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఎంతో మంచి మనసుతో, పెద్ద మనసుతో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు అటు 25 లక్షలు, ఇటు 25 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు తీసేయడం పట్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 200-300 కోట్లు విలువ చేస్తే భూములు ధరాదత్తం చేశామని, అదేవిధంగా ఒక జాబ్ మేళా అనేది పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని, హై లెవెల్ కెనాల్ కోసం ఎంతో కృషి చేశామని, ఆత్మకూరు నియోజకవర్గానికి చెప్పలేనంత కృషి చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తీసివేయడం చాలా బాధ కలిగించిందని చెప్పి విక్రమ్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా ఇటు నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు తీసేయడం కూడా చాలా ఆవేదన కలిగిస్తుందని చెప్తున్నారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తాము, లీగల్గా పోరాడతామని, ఎలాగైనా కానీ ఈ పేర్లు ఉండే విధంగా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సరిగా ఎమ్మెల్యేలతో కలవటం లేదు, మిగతా నాయకులతో కలవటం లేదు, ఒక పుకారు జరుగుతుంది, దాని పచ్చి అబద్ధమని, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కానీ అందరికీ అపాయింట్మెంట్ ఇస్తారని, అందరితో కలిసి ఉంటాడని చెప్పి మేకపాటి విక్రమ్ రెడ్డి మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, మెగా 9, నెల్లూరులోని మేకపాటి విక్రమ్ రెడ్డి నివాసం నుంచి.